2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే. సో మేడం, ఇప్పుడు ప్రెజెంట్ ఫిబ్రవరి 24th నుంచి మార్చ్ 3rd వరకు నెగిటివ్ డేస్, బ్యాడ్ డేస్, పిల్లల్ని సాయంత్రం పూట బయటికి పంపించకండి అని ఇలాంటి న్యూస్ అనేది వైరల్ అవుతూ ఉంది. సో ఎందుకు ఈ డేస్ని బ్యాడ్ డేస్గా కన్సిడర్ చేశారు? దీనివల్ల నిజంగానే ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఓన్లీ పిల్లలకైనా, లేదు కుటుంబ సభ్యులందరికీ కూడా దీని ప్రభావం ఉంటుందంటారా? హోలీ అష్టకం అని కూడా అంటూ హోలీ అష్టకము అంటే ఏంది? అష్ట అంటే కష్టాలు వచ్చే రోజులు అని అర్థం. సంస్కృత పదం అంతే అది. అంటే ఏంటి నాన్న, ఇప్పుడు మనము దసరా ముందర మన వాళ్ళు పితృపక్షాలు అని చేసి దేవతలు పూర్వీకులు వస్తారు, వాళ్ళ కోసం మనము పితృపక్షాలను పెట్టాలి, పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళకి ఏది ఇష్టమో ఏదో పెట్టాలి, లేదా వాళ్ళ పేరుతో దాన ధర్మాలు చేయాలి అని అంటాం కదా. అట్లాగా యుఎస్లో వాళ్ళకి ఏముందనంటే, మనకు పితృపక్షాలు వచ్చే టైం కొంచెం 10-15 రోజులు తేడానే. వాళ్ళు ఏదో అన్నీ పుర్రేలు పెడతారు, చనిపోయిన వాళ్ళని పెడతారు, మ్యూజిక్లు పెడతారు, భయంకరంగా ఉంటుందన్నమాట. ఏంటో వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళాలంటే నాకైతే భయం. అలా అన్ని స్కెల్టన్ అంతా వేలాడదీస్తారు ఇంటి ముందంతా, అలా వేలాడదీసి పెట్టి అది వాళ్ళకొక సంబరం. ఎందుకు అనంటే, ఏదైతే పిశాచాలలాగా వస్తాయి మన ఇంటికి రాకుండా ఇవి పెడితే భయపడి వెళ్ళిపోతాయి వాళ్ళ సిద్ధాంతం. అది మనకేమిటిది? పితృపక్షాలని మనం ఒక 15 రోజులు పితృలకు పేరు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఒకరోజు భోజనం వండి పూజారికి ఇవ్వడము, పూజారికి ధాన్యం ఏమన్నా ఇవ్వడము చేస్తారు. కొంతమంది ఇళ్ళలో సంవత్సరం తద్దినాలు పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది అలాగా నార్త్ వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు. నార్త్ వాళ్ళు పాటించినప్పుడు ఏం జరుగుతుంది? మనకు రథసప్తమి నుంచి ఉగాది వరకు వాతావరణం పూర్తిగా మార్పు జరుగుతుంది. మార్పు జరిగి చెట్లు మొత్తం ఆకులు రాలే కాలం అంటారు దీన్ని. ఆకులు మొత్తం రాలిపోయి ఎండి ఒరిగై ఉంటాయి ఇప్పుడు ఈ కాలం. ఇప్పటిదాకా ఏమిటిది? కార్తీక, మార్గశిరం, పుష్యం, ఈ 3 నెలలు చల్లగా ఉన్నటువంటి వాతావరణము. పుష్యం తర్వాత సూర్యుడు మారగానే సంక్రాంతి తర్వాత సూర్యకిరణాలు ఒకరోజు 6 గంటలకు స్టార్ట్ అవుతాయి, ఒకరోజు 7 గంటలకు, ఒకరోజు 8 గంటలకు. మార్గశిర మంచు కమ్మేసింది చూడు, నీ కళ్ళకి మాయ కంపేసింది అని ఒక కవిత రాసానే. అట్లా మంచులోనే సూర్యుడు వచ్చి, సూర్యుడి కాంతి ఎక్కువగా రాదు, మార్గశిరంలో మంచు పడుతూ ఉంటుంది. మీరు పొద్దున్నే కార్లంతా చూడండి, మొత్తం నీళ్లతో నిండి ఉన్నట్టుగా ఉంటుంది. చెట్లన్నిటిని చూడండి, మంచు కురిసిన మంచు వర్షంలా ఉంటుంది మన భారతదేశంలో కూడా. అలాగా ఈ మార్గశిర మాసం మంచు పడే రోజు. ఎప్పుడు రథసప్తమి తర్వాత ఇప్పుడు మనకేమైపోయిందంటే, ఇంకా ఇప్పుడు సూర్యకిరణాలు శివరాత్రి తర్వాత సూర్యకిరణాలు ఎక్కువ. అంటే భౌగోళికంగా సైన్స్ ప్రకారంగా ఎంతో మార్పు జరుగుతుంది. పూర్వీకులకు అవన్నీ తెలియవు. అష్టకము ఈ అష్టకము అని పేరు పెట్టారు. అవన్నీ పేర్లలోనే కానీ అవి నిజానికి సంస్కృత పదాలు. మీరు నెట్ అని రోజులు అనుకుంటున్నట్టుగా ఈ పీరియడ్ 8 days ఏదైతే ఉందో, ఈ 8 daysలో అటు ఎండ ఉండదు, ఇటు వాన ఉండదు. మన తెలంగాణలో అయితే చెప్తారు ఉగాదికి ఉరుములు మెరుపులమ్మా అని. అంటే ఈ 15-20 రోజులు విపరీతంగా వాతావరణంలో మార్పులు కలుగుతాయి. అప్పుడు ఏంటంటే తెలంగాణ ఏరియాలో, డ్రా ఏరియాలో ఏం జరిగేది? అమ్మవారని పూసేది వాళ్ళకి. అంటే చంటి పిల్లలకి మొత్తము ఒంటి నిండా పుళ్ళులాగా వచ్చేది. దానికి అమ్మవారు సోకిందని వేపాకు వేయడము, పిల్లల్ని దగ్గరగా తీసుకొని జాగ్రత్త పరిచేవాళ్ళు. తెలంగాణలో కూడా ఉంది ఇది. అంటే ఈ 8 రోజులు ఈ ఎండకి చలికి మధ్యలో జరుగుతున్నటువంటి కాలం అన్నమాట. ఉగాది వరకు ఇలాగే ఉంటుంది భయంకరంగా. అంటే వాతావరణము ఇప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి, మాకు దగ్గు తగ్గట్లేదండి, గాలిలోనే వైరస్ ఉందంట దగ్గుది, అందుకనే దగ్గు తగ్గట్లేదండి అని కూడా నాకు చెప్తున్నారు. అంటే ఈ వాతావరణం డిఫికల్ట్ వాతావరణం. అంటే రెసిస్టెన్స్ చేయని వాళ్ళు ఎవరు? బాలెంతలు, లేదా చంటి పిల్లలు, లేదా ముసలివాళ్ళు. అందుకనే నవంబర్, డిసెంబర్లో ముసలివాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతుంటారు. ఎందుకు? వాతావరణం చల్లదనం ఎప్పుడైతే వస్తుందో, వాతతత్వం వీళ్ళకి ఎక్కువగా ఉందో, కంప్లైంట్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి నవంబర్, డిసెంబర్లో మనకు కార్తీక, మార్గశిరం చచ్చిపోతుంటారు అందరూ. అందుకే ముసలోళ్ళు జాగ్రత్త. ఇప్పుడేమో పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. శాస్త్ర ప్రకారం కూడా పిల్లలని జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఎగ్జామ్స్కి ముందు మార్చ్, ఏప్రిల్లో ఎగ్జామ్స్ అవుతాయి కదా,
ఈ మార్చ్ ఏప్రిల్ ఎండింగ్ ఈ 20 రోజుల్లోనే కొంచెం అటు ఇటులో మనకు తెగులు నక్షత్రాలు బట్టి ఫిబ్రవరి టు మార్చ్ వచ్చింది, కానీ మార్చ్ ఏప్రిల్ టైం అంటే ఒక వారం 15 రోజులు ఇలాగే ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది వాతావరణ ప్రకృతిలో మార్పు అంటారనమాట. అది ప్రకృతిలో ఏం మార్పు జరుగుతుంది, ఒక వైపుననేమో సూర్యకిరణాలు రావడం, ఒక వైపుననేమో మార్గశిరపు మంచు అడ్డము. అంటే ప్రకృతిలో సూర్యకిరణాలు, సూర్యుడున్నాడు, ప్లస్ గాలి ఉంది, నీటి ఆవిరితో మంచు కూడా ఎక్కువ ఉంది. ఈ 3 బ్యాలెన్స్ కావడానికి అవునే మనకు ఇప్పుడు సడన్గా లైట్ వేసామనుకో కళ్ళు ఇట్లా ఏమైంది అని చూసుకుంటాం కదా, మామూలు చీకట్లో ఉన్న వాళ్ళము. అట్లా సడన్గా ఎండాకాలం ఒకటేసారి వచ్చింది అనుకో మనకు ఎంత కష్టం అవుతుంది, బాడీ రెసిస్టెన్స్ చేయలేదు కదా. అలాగే ప్రకృతి సిద్ధంగా సూర్యుడు మార్పు జరుగుతున్నప్పుడు ప్రకృతిలో మెల్లమెల్లగా ఈ చల్లదనము పోయి వేడిదనం వస్తూ పోతుంటుంది. అయితే మీరు ఏసీలో కూర్చున్నారు, ఏసీలో మీరు కూర్చున్నారు, మీకు దాహం వేయదు, కానీ ఖచ్చితంగా మీరు 72% వాటర్ మీ బాడీలో ఉండాలి. డిహైడ్రేట్ అయినట్టు ముసలి వాళ్ళకు కూడా ఆఫ్టర్ 55 years మాకు దాహం వేయదు. దాహం వేయకపోవడం మూలంగానే హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తాయి, పక్షవాతం ఎక్కువ వస్తుంది. కాబట్టి నీళ్లు తాగండి అని అంటారు. అంటే మనము ఎప్పుడైతే చల్లదనం మధ్యలో ఏసీలలో ఉన్నామో మనకు దాహం వేయదు. అదే ప్రకృతిలో ఉన్నప్పుడు సహజంగా మనకు దాహం వేస్తుంది. ఎప్పుడైతే నీకు చల్లదనంలో నుంచి సడన్గా వేడి వచ్చినప్పుడు, అంటే చల్లదనం వచ్చినప్పుడు ఏం చెప్పారు పూర్వీకులు మనకు, బావిలో నుంచి నీళ్లు తీసుకొని కార్తీక మాసంలో ఒంటి మీద, చల్లదనం ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళు చల్లటి నీళ్లు బావిలో తీసి ఎందుకు పోసుకుని, బయట ఏసీ రూమ్లో కూర్చున్నట్టుగా మనకు చల్లదనం ఉంటుంది, కానీ బాడీలో వేడి ఉంటుంది. ఆ వేడిని కంట్రోల్ చేసుకోవడానికే వామ్ వాటర్ చేత స్నానం చేయాలి తెల్లవారుదామనా అని అన్నారు. అట్లాగే పసిపిల్లల్లో ఉండేటువంటి ఏదైతే వేడితత్వం ఏదైతే ఉందో ఈ వారం 10 రోజులలో బయటికి వచ్చేస్తుంది. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి రెమెడీ మేడం? అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు ఏమనుకున్నారు, నార్త్ వాళ్ళంతా పిశాచాలు అవి తిరిగే నెగటివ్ వచ్చే రోజు అంటే దిష్టి తగులుతుంది నా పిల్లలకి అనుకున్న, ఏదో పేరు పెట్టాలి కదా నాన్న. వాళ్ళ నమ్మకాలు వాళ్ళ విశ్వాసాలను అనుగుణంగా మార్వాడి వాళ్ళు నార్త్ వాళ్ళందరూ ఒక రకమైన పేరు పెట్టుకున్నారంతే. వాళ్ళు పెట్టుకున్నది అష్టకము అని ఏదో పేరు పెట్టుకున్నారు, ఈ 8 రోజులు మంచివి కావు అని. అదే మనం కూడా సేమ్ అనుభవిస్తాము. మన పిల్లలు కూడా చాలా కోల్డ్ వస్తుంది, కాఫ్ వస్తుంది, రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఈ మధ్యన నాసాలో ప్రయోగం చేసి భూమిలో కొన్ని పొరల్లో మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా ప్రతి వాళ్లకు బ్యాలెన్స్డ్ మైండ్ ఉండదు, మళ్ళీ కొంచెం స్థిరత్వం లేకుండా ఉంటుంది. కొంతమంది డిప్రెషన్కి లోనవుతారు, బ్యాలెన్స్డ్గా ఆలోచించలేని పరిస్థితి, కొంతమందికి ఫీవర్ వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులే. ఏండ్ల నుంచి యుగాల తరబడి జరుగుతున్నవే ఇవాళ కూడా జరుగుతున్నాయి. కానీ మనకు పొల్యూషన్ ఎక్కువ కావడం మూలంగా ఎక్కువ ఎఫెక్ట్ మనకు జరుగుతుంది నాన్న, అంతకంటే ఎక్కువ ఇంకేమి లేదు. ఏ ఆధ్యాత్మికంగా మనకు పండుగలు అని చెప్పిన దాంట్లో సైన్స్తో కూడినటువంటి భావాలన్నీ కూడా దాగి ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటారనమాట. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రకృతిలో పిల్లలు ఎంత ఫ్రీగా వదిలి ఆ లేబరు ఇసుకలో వాళ్ళు ఇల్లు కడుతుంటారు, వాళ్ళ పిల్లలు ఇసుకలో కంకరలో, ఆ ఎన్ని నెలల పెద్దయినా సరే సంవత్సరం పైన పడ్డ పిల్లల్ని కూడా అట్లా ఇడిచిపెడతారు. ఆ ఇసుకలో మట్టిలో నీళ్లు పడుతుంటే సిమెంటులో ఎంత బాగా ఆడుకొని ఎంత బాగా పెరుగుతారు. వాళ్ళకి ఇమ్యూనిటీ ఎట్లుంటుంది. మనం ఏం చేస్తాము, అయ్యో నీళ్ళు తగులుతున్నాయి పిల్లగానికమ్మా వద్దమ్మా, నీళ్ళు తగులుతుంది, కళ్ళల్లో మట్టమ్మా మట్టి తగులుతుందమ్మా వద్దు. శిరసుకుమారం చేసి మన పిల్లల్ని ఏం చేసాము, ఇమ్యూనిటీ లెస్ చేసాము. ఇప్పుడు అక్కడ చల్లగాలి వస్తే తుమ్ముతాడు వీడు, అన్నం తింటే డైజెషన్ కాదు, ఎండ తగిలితే ఎలర్జీలు వస్తున్నాయి. అంటే ప్రకృతికి దూరంగా మనం ఎప్పుడైతే ఉంచి జాగ్రత్త అనుకుంటున్నామో అది జాగ్రత్తలు కాదు, ప్రకృతి నుంచి దూరం చేస్తున్నాం. అదే నా సబ్జెక్టు, విశ్వ నియమాలు విశ్వ రహస్యాలు. ఏంటంటే ప్రకృతిలో జరిగే మార్పును కూడా తట్టుకునే రెసిస్టెన్స్ మన బాడీకి రావాలి. అలాంటి ఫుడ్ను మనము తినాలి. ఏమ్మా, ఫస్ట్ ఆరోగ్యం కావాలంటే ఆహారం బలిష్టంగా ఉన్నటువంటిది, తర్వాత మట్టిలో కాళ్ళు పెట్టాలి. పిల్లలు ఖచ్చితంగా ఇసుక ఇచ్చి ఆడుకోమని ఇప్పుడు స్టైల్ అయింది, పార్కుల్లో కూడా ఇసుక ఇచ్చి ఇసుకలో పిల్లల్ని కాస్త ఆడిస్తున్నారు. సూర్యకిరణాలు వాళ్ళకి ఖచ్చితంగా తలగాలి. ఒక టబ్బులో నీళ్లు పోసి ఆడుకోండిరా అని చెప్పగలగాలి మనం. ఏమ్మా, తర్వాత గ్రీనరీ లాంటి ప్లేస్కి తీసుకెళ్ళి గాలిని, స్వచ్ఛమైన గాలిని పీల్చుకునేది. ఎప్పుడైతే ఇమ్యూనిటీని బేస్ చేసి ఎంత వాళ్ళకు రోగం, మనం ఏం చేస్తాము, కొంచెం
అయ్యో దగ్గు వచ్చింది దగ్గుమని తీసేస్తాం. ఆ బాడీలో దగ్గు వచ్చి మళ్ళీ జలుబు చేసి అది తగ్గిపోయే ఎంజైమ్స్ మన బాడీలో ఉంటాయి. పెద్దవాళ్ళమైనా అంతే, పిల్లలమైనా అంతే. అమ్మో రేపు ఆఫీస్కి వెళ్ళాలి, దొక్కను మందుగోలు వేసేసుకుంటాం. అంటే మన బాడీని ఏం చేస్తున్నాము, రెసిస్టెన్స్ తక్కువయ్యే పరిస్థితిలో మనం చూస్తున్నాము. కానీ అలా కాదు, ప్రకృతిలో మనకిచ్చింది ఏంటంటే ఏ వాతావరణ మార్పు జరుగుతున్నా దానికి తట్టుకునే కెపాసిటీని మన పిల్లలలో జనరేషన్లో పెంచాలి. జాగ్రత్త అంటే నీళ్లకు దూరంగా పెట్టి గాలికి దూరంగా పెట్టేసి ముక్కుకు మాస్కులు వేసేసి ఇంకేవో క్రీములు పూసేసి కాదు. ప్రకృతిలో ఎప్పుడైతే జీవించడం పిల్లల్ని మొదలు పెడతామో వాళ్ళు కానీ మనకు కానీ రెసిస్టెన్స్ వస్తుంది. ఆ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొనే బ్రతకాలి. ఇంతకంటే ఎక్కువ రహస్యాలు ఏమీ ఉండవు నాన్న. ఇదంతా ఒక సైన్సే. కానీ పూర్వీకులు మనకు నమ్మక భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే మనం ఆచరిస్తామని భయం పెట్టి అవి దయ్యాలు భూతాలు అని చెప్పడం జరిగింది. అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు. వాతావరణంలో వస్తున్న మార్పు అంతే. ఆ మార్పును తట్టుకునే రెసిస్టెన్స్ మనలో పెంచుకోవడమే ముఖ్యం. ఇమ్యూనిటీ, గట్ హెల్త్ మీ భాషలో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.